హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలియజేస్తున్నానండి. మరి గడిచిన కాలమంతయు దేవుడు కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరొకసారి ఈ విధంగా స్త్రీలమైన మనందరికీ కూడా సిస్టర్స్ మీటింగ్ జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయంకై కోటాను కోటి స్తోత్రములు చెల్లిస్తున్నానండి. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. రండి మనమందరము కూడా తలలు వంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని సిస్టర్స్ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధ దేవా, మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ కలుగునుగాక దేవా. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడా, మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ రాజా. ఇదిగో నాయన, ఈ విధంగా నాయన స్త్రీలమైన మాకు సిస్టర్స్ మీటింగ్ జరుపుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు, మంచి సమయం ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ప్రతి ఒక్క సమయంలో దేవా మేము నాయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మీరు మాకు తోడుగా ఉన్నందుకై నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మేము వాక్యం ధ్యానించుచుండగా దేవా మీరే మా మధ్యలో ఉండండి దేవా. నీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగించండి దేవా. నీకు స్తోత్రం 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 నాయన. గొప్ప దేవా, మీకు మహిమ కలుగునుగాక నా యేసయ్య. తండ్రి, వాక్యం చెప్పుచుండగా ప్రభు మీరు నాలో ఉండండి దేవా. తండ్రి, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోవాలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రండి వాక్యం ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరు కూడా అందరూ బైబిల్ తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నానండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరనెను. యేసుక్రీస్తు వారు మరి ఆ కల్వరి కొండపై తన ప్రాణం అర్పించి, రక్తమును ప్రాణమును సమస్తమును అర్పించి తిరిగి 3వ దినమున తిరిగి లేచి తర్వాత ఒక 40 రోజులు తన శిష్యులకు అగపడుచు ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనము చదువుకున్నామండి. శ్రమపడిన దినములన్నీ అయిపోయిన తర్వాత 40 దినముల వరకు వారికి యేసుక్రీస్తు వారితో శిష్యులతో ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. మరి వారిని కలుసుకొని ఇలాగూ చెప్తాడు, ఏంటంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మీరు నా వలన ఏదైతే మీరు విన్నారో, ఇన్ని రోజులు చెప్పబడిన సంగతులన్నీ మీరు విన్నారు కాబట్టి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి అని అక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడినట్టుగా చూస్తున్నామండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరనెను. మీరందరూ అయితే మరి యోహాను చేత బాప్తిజం, నీళ్లలో బాప్తిజం ఇచ్చాడు యోహాను, కానీ కొద్ది రోజులలో మీరందరూ ఏం చేస్తారు? పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరని అక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా అక్కడున్న తన శిష్యులైన బిడ్డలకు అందరికీ కూడా చెప్పినట్టుగా మనము ఇక్కడ చదువుకుంటున్నామండి. మరి అదేవిధంగా మనం 12వ వచనం ఒకసారి చదివినట్లయితే, అప్పుడు వారు ఓలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపన ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కి పోయిరి. వారందరూ కూడా ఏం చేశారండి? అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలన్నీ కూడా వాళ్ళు విని అక్కడ ఏం చేశారంటే
యెరూషలేములో తిరిగి వెళ్ళి ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. కొంచెం సమీపంలోనే ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆ యొక్క పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి, అక్కడ ఒక మేడగది ఉందండి, వాళ్ళు ప్రార్థించుకోవడానికి బస చేయడానికి అక్కడ ఒక మేడగది ఉంది. ఆ మేడగదిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినారంట. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మరి ఎప్పుడైతే వారు యేసుక్రీస్తు చెప్పిన ఆ యొక్క మాటలు విన్నారో వాళ్ళు ఏం చేశారండి, మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తండ్రి ఏదైతే వాగ్దానం చేసి ఉంటున్నాడో ఆ వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి కొరకు మీరు కనిపెట్టుడి, పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరు మీరు పొందుకునుడి అనేటువంటి, మీరందరూ కూడా పొందుకుంటారు అనేటువంటి ఆ యొక్క వాగ్దానం కొరకు ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా, మరి వారితో కూడా కొందరు స్త్రీలు కూడా ఉన్నారండి. మరి అదే విధంగా యేసు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాము. వాళ్ళు ఎడతెగక ప్రార్థనలో ఉంటున్నారండి. ఎడతెగక వాళ్ళు ప్రార్థిస్తున్న సమయంలో 2వ అధ్యాయం మొదటి నుండి మనం చూసుకున్నట్లయితే, పెంతికోస్తను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఎడతెగక అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారో అప్పుడు ఏమైందని, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు ఎక్కడైతే కూర్చుండి ఉన్నారో ఆ ఇల్లంతా కూడా నిండి ఉన్నదండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, ఎప్పుడైతే ఆ అకస్మాత్తుగా ఆకాశం నుండి ఆ గాలి వచ్చి వీచిందో మరి ఆ ఇల్లంతా కూడా నిండి ఉన్నదంట. అప్పుడు వారి మీద ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద రాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి వారికి ఇచ్చిన కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, దేవుడు చెప్పాడు కదండి, మరి మీరు యేసుక్రీస్తు చెప్పాడు, మీరు కనిపెట్టుకొని ఉండుండి, మరి మీరు నీళ్ళ ద్వారా బాప్తిజం అయితే పొందినారు, యోహాను ఇచ్చినాడు, కానీ కొన్ని రోజులలోనే మీరు అగ్ని బాప్తిజం మీరు పొందవలసి ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయుడి అని చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా, వారితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, వాళ్ళందరూ కూడా మరి ఎంతగానో మరి ఎడతెగక వాళ్ళు అక్కడ ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నామండి. పట్టుదలతో ప్రార్థన చేశారండి. మరి యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటను తూచ కూడా తప్పకుండా, అవును మనకు యేసుక్రీస్తు చెప్పినాడంటే అది సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది మన జీవితంలో. కాబట్టి మనమందరము కూడా కూడి ఏక మనసుతో మరి ఎడతెగక ప్రార్థనలో గడుపుదామని వాళ్ళందరూ కూడా ఇంచుమించు అక్కడ 120 మంది ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తామండి. అందరూ కూడా ఏక మనస్సు కలిగి ప్రార్థించినప్పుడు వాళ్ళు అక్కడ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్టుగా చూస్తామండి. అగ్ని బాప్తిజము పొందుకున్నట్టుగా చూస్తామండి. మరి అదే విధంగా మరి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము కూడా దేవుని సన్నిధిలో మరి అందరము బాప్తిజం పొందుకున్న వాళ్ళమే, కానీ అగ్ని బాప్తిజము మరి ఎంతమంది పొందుకున్నామో ఒకసారి మనము పరీక్షించుకోవాల్సిన సమయం అండి ఇది. మరి దేవుడు అడుగు ప్రతివానికి కూడా ఇస్తానని సెలవిచ్చి ఉన్నాడు.
అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 9 నుండి చదువుకుందామండి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మరి ఇక్కడ చూశారు కదండి, ఈ వాక్యము దేని నిమిత్తం అంటే శారీరకమైన విషయం అడగడానికి ఇక్కడ యేసుక్రీస్తు చెప్పట్లేదండి. ఇది ఆత్మ సంబంధమైన మాట. ఇక్కడ పరిశుద్ధాత్మ కొరకే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా చూస్తున్నామండి. అదేవిధంగా 13వ వచనంలో చూసినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మ శక్తిని అడుగువారికి నిశ్చయముగా తండ్రి ఇస్తానని సెలవిస్తున్నాడండి. మనం ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థించి మరి దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడండి. మరి అదేవిధంగా మనము యోహాను సువార్తలో కూడా చూస్తాము. 14వ అధ్యాయము 14-13 చూసినట్లయితే, మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమందు మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, ఇక్కడ కూడా యేసుక్రీస్తు చెప్పిన మాట చూడండి తన శిష్యులతో, మీరు నా ఆజ్ఞలను గైకొడిన ఎడల మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మరి అప్పుడైతే శిష్యుల దగ్గర యేసుక్రీస్తు ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉన్నారండి. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆహరోణమై వెళ్ళిపోయి ఉంటున్నారో మరి అప్పుడు దేవుడు వారికి చెప్పిన మాటలండి, మీరు కనిపెట్టుకొని ఉండుండి మీకు ఆదరణకర్తను పంపిస్తానని అక్కడ చెప్పినట్లుగా చూస్తామండి. ఇక్కడ కూడా మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించినట్లు నేను దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన ఎప్పుడు కూడా మీతోనే ఉంటాడని ఇక్కడ సెలవిస్తున్నారండి. అదేవిధంగా 17వ వచనం చదివినట్లయితే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఈ లోకం కానీ లోకంలో ఉన్నవారు కానీ ఆయనను చూడరు, ఆయనను తెలుసుకోవాలని కూడా వాళ్ళు ఎరుగరు గనుక ఆయనను పొందనేరరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోనికి వస్తాడో మరి అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడండి. మరి మన ఆత్మీయ జీవితంలో స్త్రీలమైన మనకు పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరమై ఉంటుందండి. ఏ సమయంలో మనము ఎలా నడుచుకోవాలో, మరి దేవుని సన్నిధిలో ఎలా వేడుకోవాలో, మరి ఏ విషయంలో మనము విజ్ఞాపన చేయాలో స్త్రీలమైన మనకు దేవుడు ఎన్నో బాధ్యతలు అప్పగించి ఉంటున్నాడండి. అవన్నీ మనము ఆత్మలో గ్రహించాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరమై ఉంటున్నది. పరిశుద్ధాత్మ శక్తి ఇంకొక వాక్యంలో కూడా మనం చూస్తామండి. మరి నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి ఆత్మ లేనట్లయితే మనము ఆయన వారము కాము అని గుర్తించుకోవాలండి. మరి నాకు అడిగిన వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను పరిశుద్ధాత్మను ధారాళముగా దయచేస్తానని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుందండి. మరి అదేవిధంగా 15:7లో కూడా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇది ఎప్పుడు మనకు అనుగ్రహింపబడుతుందండి? దేవుని మాటలు మనలో ఉన్న ఎడల. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల. ఆయన మాటలంటే దేవుని వాక్యమే కదండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి ఆయన మాటలు మనలో నివసించిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. మరి ఆయన వాక్యము ఎల్లప్పుడూ కూడా ధ్యానించేవారిగా, దివారాత్రములు ఆయన వాక్యము ధ్యానించేవారిగా, ఆయనలో ఆనందించేవారిగా స్త్రీలమైన మనము సిద్ధపడదామండి. మరి చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ లేకుండా మనము జీవించలేము. ఈ లోకంలో జీవించాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి మరి ఇంకొక వాక్యం కూడా మనం చూసుకుందాం.
కీర్తనలు 77 కీర్తనలు 73:25. ఇక్కడ ఆసాపు కీర్తన అండి ఇది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు అని ఇక్కడ సెలవిస్తున్నారండి. మరి ఆకాశమందు మనం ఏ విధంగా అడగాలండి? మనం ఏదో అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, శరీర సంబంధంగా అడిగినట్లయితే మరి మనకు కావలసినవన్నీ మనము అడగక ముందే దేవునికి తెలుసు కదండి. ఆ విధంగా అడగకుండా మనం దేవుని సన్నిధిలో ఆత్మీయ విషయములు బహుగా అడిగేవారిగా ఉండాలండి. ఇక్కడ ఆసాపు అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. ఆయనకంట లోకంలో ఏది కూడా అక్కరలేదంట అండి. దేవా, నీవు నా పక్షంలో ఉంటే చాలు, నీ ఆత్మ నాలో ఉంటే చాలు, నాకు ఇంకా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదు అని ఇక్కడ చెప్తున్నారండి. అదేవిధంగా కీర్తనలు 17:15 ఒకసారి చూసుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనమునతో నా ఆశను తీర్చుకుందును. ఇక్కడైతే దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందాము. మనందరి ఆశ ఒకటే అయి ఉండాలండి. ఏంటంటే, ప్రభువా, నేను నీ ఆత్మను పొందుకోవాలి, నీ రక్తం ఇచ్చి, నీ ప్రాణం ఇచ్చి, నీ సమస్తమును నా కొరకిచ్చి, నా పాపముల కొరకు నీవు సమస్తమును అర్పించి ఉన్నావు తండ్రి. అయితే నేను ఈ లోకంలో బ్రతకాలంటే నీ కొరకు నేను బ్రతకాలంటే నాకు నీ పరిశుద్ధాత్మ శక్తి లేనిదే ఒక క్షణం కూడా నేను జీవించలేను. నామకార్థంగా జీవించవచ్చు, కానీ నీ చిత్తము చేయాలంటే, నీ చిత్త ప్రకారము నేను నడవాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు ఎంతో అవసరమై ఉంటుంది ప్రభువా అని ఎప్పుడు కూడా గోజాడేవారిగా, కన్నీళ్లు కార్చేవారిగా ఉండాలండి. స్త్రీలమైన మనకు దేవుడు ఎన్నో బాధ్యతలు ఇచ్చి ఉంటున్నాడు. సంఘంలో ఉన్నామంటే బాధ్యత లేకుండా ఏ ఒక స్త్రీ కూడా ఉన్నానని అనుకోవద్దండి. దేవుడు మనం అందరిపైన ఒక బాధ్యత ఉంచి ఉన్నాడు. మన యొక్క కుటుంబం కొరకు, మన వ్యక్తిగత జీవితం కొరకు, మన యొక్క యౌవనస్తుల కొరకు, మన యొక్క సంఘము కొరకు, లోకంలో నశిస్తున్న వారి కొరకు దేవుడు మరి వారి కొరకు విజ్ఞాపన చేయడానికి, ప్రార్థించడానికి ఎన్నో బాధ్యతలు దేవుడు మనకిచ్చి ఉంటున్నాడండి. మరి అదేవిధంగా మరి స్త్రీలమైన మనం అందరము కూడా ఒక్కసారి దేవుని సన్నిధిలో అడిగినట్లయితే, ఏదో పైపైన అడిగినట్లయితే మనము పొందుకోలేమండి. మరి ఒక చిన్న బిడ్డ మరి ఆకలిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తన తల్లి పాల కొరకు ఆశపడుతుందో, మరి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు ఆ తల్లి ఎంత దూరంలో ఉన్నా కూడా, ఎంత ముఖ్యమైన పని ఉన్నా కూడా విడిచిపెట్టి తన బిడ్డ కొరకు వస్తుందండి. మరి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి వస్తుంది. ఆ విధంగా ఒక చిన్న బిడ్డ ఏ విధంగా అయితే రోదిస్తుందో, ఏడుస్తుందో, ఆత్మ కొరకు ఏడ్చేవారిగా ఉండాలండి. ఇంకొక వాక్యం కూడా మనం చూస్తామండి. కీర్తనలు 136. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకుంటున్నది. చూడండి, మనం దేవుని కొరకు కావలివారు ఏ విధంగా అయితే ఉదయం కొరకు కనిపెట్టుకుంటా ఉంటారో, మనము ఒక దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు అంతగా ఆశ కలిగి కనిపెట్టుకునే వారిగా ఉండాలండి. మరి అదేవిధంగా ఇంకొక వాక్యంలో కూడా ఉంటుందండి. మరి ఎండిన నేల ఏ విధంగా అయితే వర్షము కొరకు
ఎదురు చూస్తూ ఉంటుందో ఆ విధంగా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తుంది ప్రభువా అని ఉంటుంది. ఆ విధంగా మనం స్త్రీలమైన మనం అందరము కూడా ఒక పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఆశ కలిగి ఉంటే, మరి ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని సెలవిచ్చి ఉంటున్నాడండి. మనకు శారీరకంగా కావలసిన సమస్తము కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మన పిల్లలకు కావలసినవి వాళ్ళు అడగకముందే మనము అన్నీ కూడా సిద్ధపరుస్తాము. ఆ విధంగా దేవుడు మనకు అన్నీ కూడా ఇస్తాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తి విషయంలో మరి ఇక్కడైతే ఏ విధంగా అయితే తన శిష్యులకు మీరు యెరూషలేముకు వెళ్ళి తిరిగి మీరు కనిపెట్టుచూ ఉండండి, ఆ యొక్క అగ్ని బాప్తిజం మీరందరూ కూడా పొందబోచున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏకముగా కూడి ఏక మనస్సుతో ఎప్పుడైతే వాళ్ళు కనిపెట్టి ఉన్నారో అక్కడ దేవుడిచ్చిన యొక్క వాగ్దానము అక్కడ నెరవేర్చబడినట్టుగా చూస్తామండి. ప్రతి ఒక్కరి విషయంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అక్కడ వాళ్ళు పొందుకున్నట్టుగా చూస్తున్నామండి. మరి ఈ సమయంలో మనం స్త్రీలమైన మనం కూడా మరి దేవుని సన్నిధిలో ఒక ఆశ కలిగి కన్నీటితో అడిగినట్లయితే మరి దేవుడు మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి పరిశుద్ధాత్మ శక్తి లేనిదే మరి ఆత్మీయ జీవితంలో ఒక్క అడుగు కూడా మనము ముందుకు వెయ్యలేమండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడో అప్పుడే మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగగలము. దేవుని కొరకు వాడబడడానికి, మరి దేవుని సన్నిధిలో మన ఆత్మీయ ప్రయాణము ముందుకు సాగించడానికి దేవుడు ఆయన యొక్క ఆత్మ ద్వారానే మనకు కావలసిన జ్ఞానముతో నింపుతాడండి. ఆత్మ లేని వారమైతే మన ప్రయాణం ఎక్కడో మనకే తెలియదు, మన గురి ఎక్కడుందో మనకే తెలియదు. గురి యొద్దకు మనం పరిగెత్తాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఎంతగానో అవసరమై ఉంటుందండి. మరి ఈ లోకంలో మరి మనము ఎంతగానో మరి శ్రమపడుచున్న సమయంలో కూడా మరి ఆ శ్రమలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటున్నాడు. ప్రతి విషయంలో కూడా మరి మనం జీవితంలో వస్తున్న ప్రతి ఒక్క సమస్యలే కానివ్వండి, కష్టంలే కానివ్వండి, రోగంలే కానివ్వండి, ఏది వచ్చినా కూడా మరి పరిశుద్ధాత్ముడు, ఆయన పేరే ఆదరణకర్త. అన్ని విషయంలో మనకు ఆదరించేవాడు ఆయనే. మనుషులు ఒక సమయంలో మనకు ఆదరించకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు అనుక్షణము కూడా మనతోనే ఉంటాడండి. నీ యందే ఉంటాను, నీ యందు నేను, నా యందు నువ్వు ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి మనం ప్రతి ఒక్క విషయంలో కూడా పరిశుద్ధాత్ముని పైన ఆధారపడి ఉండాల్సి వస్తుందండి. ఒక్కొక్క సమయంలో మనకు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు మనము దేవుని సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు మనకు కావలసిన జ్ఞానము దేవుడు దయచేస్తాడండి. ఆ సమయంలో ఏం మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రతి విషయంలో కూడా బోధిస్తూ ఉంటాడనమాట. మరి యేసుక్రీస్తు వారు చెప్పారు కదా తన శిష్యులకి, నేను ఏవేవైతే మీకు బోధించి ఉన్నానో అవన్నీ కూడా ఆదరణకర్త వచ్చి మీకు గుర్తు చేస్తాడు, నేను చెప్పిన మాటలే మీకు గుర్తు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి స్త్రీలమైన మనం అందరము కూడా దేవుని సన్నిధిలో గోజాడి, మరి ప్రభువా ఈ లోకంలో నాకేది కూడా అక్కరలేదు ప్రభువా, నీవు నాకుంటే చాలు అని, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంటే చాలు అని మనమందరం కూడా దేవుని సన్నిధిలో అడుగుదామండి. మన సంఘము కొరకు విజ్ఞాపన చేసేవారిగా మరి విజ్ఞాపన చేయాలంటే మనతో కాదు, దేవుడే మరి ఆయన మనలోకి వచ్చి, పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చి ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మనలో ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు. మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, మన శక్తి సరిపోదు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే వారిలాగా స్త్రీలమైన మనం ఒక్కొక్కరము కూడా సిద్ధపడదామండి. పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఏ ఒక్కరు ఉండడానికి వీలు లేదండి. మరి మన యవనస్తుల కొరకు మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు మనము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. మన యవనస్తులు మరి తమ యవన కాలంలో మరి దేవుని కాడి మోసేవారిగా సిద్ధపడాలంటే కూడా మనము ఎంతగానో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మరి ఆత్మలో గోచాడితేనే మరి అడుగు ప్రతి ఒక్కరికి నేను ఇస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా మరి మన వ్యక్తిగత జీవితం కొరకు, సంఘము కొరకు, సంఘంలో ఉన్న బిడ్డల కొరకు, మరి లోకంలో ఎంతోమంది నశించిపోవచ్చున్నారండి. మరి దేవుని రాకడ అతి త్వరలో ఉంది. అయినా కూడా కొంతమంది మరి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, పెడచెవిన పెట్టి తమ ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి అలాంటి వారి కొరకు కూడా మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాము. మనం అనుకోవచ్చు స్త్రీలము, మనతో ఏమి కూడా కాదు,
అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనపైన ఒక పెద్ద బాధ్యత మనపైనే ఉంచి ఉంటున్నాడండి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నమ్మకముగా జీవిస్తూ, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబంలో మనం నమ్మకంగా జీవిస్తూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నట్లయితేనే మరి ఈ ఆలోచనలన్నీ మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయా సమయంలో మరి మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మరి మన పిల్లలకు బోధించుకోవాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎంతోమంది యవనస్తులు పాడైపోతూ ఉన్నారండి. వారిని చూసి తల్లిదండ్రులు కూడా ఏం కూడా చేయలేకపోతున్నారు, వారిని బోధించలేకపోతున్నారు. ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మన పిల్లలకి మనము బోధించుకోవచ్చు. దేవుని వాక్యము మనతో కాదు కానీ దేవునితో సమస్తము సాధ్యం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో గోచాడి, దేవుని సన్నిధిలో దేవుని చేతికి సమస్తము అప్పగిచ్చినట్లయితే మరి మనం చేయలేని ప్రార్థన దేవుడు మనలో ఉండి ఆత్మ తానే మూలుగుచ్చు మరి దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మరి ఈ అంత్య దినంలో మనం ఉంటున్నాం. కాబట్టి సంఘంలో మన ప్రతి ఒక్క యవనస్తులు కూడా పనికొచ్చే పాత్రగా మీరు వాడుకోండి ప్రభు అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దామండి. మరి సమాజంలో కూడా మరి పనికి వచ్చేవారిగా, మరి మన కుటుంబంలో పనికి వచ్చేవారిగా, సంఘంలో పనికి వచ్చేవారిగా, దేవుని సన్నిధిలో సమస్త విషయంలో మరి మనము, మన పిల్లలు, మన కుటుంబము, మన సంఘం అంతా కూడా మరి దేవుని సన్నిధిలో వాడబడాలి అంటే మనం అందరం కూడా పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో మరి ముందుకు నడవవలసి ఉంది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే మరి ముందు జరగబోయే సంగతులు కూడా దేవుడు మనకు చూపిస్తాడండి. మరి మనం ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్నట్టయితే సమస్తమును నీకు ఏది కూడా మరుగు చేయను అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం స్త్రీలమైన మనం అందరం కూడా ఒక్కసారి మనము పరీక్షించుకొని, అవును ప్రభువా, ఈ యొక్క వాక్యంలో అపోస్తల కార్యంలో మరొకసారి ఆ మొదటి అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, యేసు తల్లి అయిన మరియా కూడా, ఆమెకు కూడా పరిశుద్ధాత్మ కొరకు అక్కడ ప్రార్థన చేస్తుండగా వాళ్ళందరూ కూడా కనిపెట్టుచుండగా ఆమె నాకేం అవసరము, నా గర్భంలోనే యేసు పుట్టినాడు కదా అని ఏమాత్రం కూడా అనుకోలేదండి. నా పని అయిపోయింది, నేను అందరికన్నా పెద్దదాన్ని అనుకోలేదు. కానీ ఆ శిష్యులతో పాటు అంతము వరకు ఆ తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నామండి. ఆమెకు కూడా అవసరం వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం అక్కడ ఆమెకు కూడా అవసరం వచ్చింది. కాబట్టి సహోదరులందరితో కలిసి, శిష్యులందరితో కలిసి అనేకులు అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు, వారితో యేసు తల్లి అయిన మరియ కూడా ఉండి మరి ఎడతెగక ప్రార్థనలో కనిపెట్టి ఒక పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నట్టుగా చూస్తామండి. మరి ఆమె అంతము వరకు కూడా, మరి శిష్యులు ఉన్నంత వరకు కూడా, మరి ఆమె జీవించినంత కాలం వరకు కూడా మరి ఆ యొక్క శిష్యులతోనే ఉన్నట్టుగా, సంఘాన్ని అంటుకొని ఉన్నట్టుగా మరి మనం చూస్తున్నామండి. మరి ప్రతి ఒక్క విషయంలో స్త్రీలమైన మనపైన చాలా బాధ్యతలు ఉన్నాయండి. మనము బయటికి కనిపించం కానీ మరి తెర వెనకాల ఉండి మనం ఎన్నో పనులు చేయొచ్చు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే విషయంలో కానివ్వండి, మరి ప్రతి ఒక్క విషయంలో సంఘంలో ఏదైనా మేలు జరగాలన్నా కూడా, ఆత్మీయ ఆశీర్వాదముల చేత మరి సంఘము నింపబడాలంటే కూడా మన ఒక ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి స్త్రీలమైన మనం అందరం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మరి ఇంకా అనేకులు లోకంలో మరి దేవుని సన్నిధి అనుభవించకుండా, మరి దేవుని తెలుసుకోకుండా, నిజమైన దేవుని తెలుసుకోకుండా, రక్షణ పొందుకోకుండా ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారికి కొరకు కూడా మనము విజ్ఞాపన చేద్దామండి. ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఇవన్నీ కూడా మరి మనకు ఒకరు చెప్పే అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు జ్ఞాపకం చేస్తాడండి. మనం దేవుని సన్నిధిలో మరి అన్ని విషయంలో విజ్ఞాపన చేసేవారిగా, అడిగేవారిగా, ప్రతి ఒక్కరి విషయంలో మనము మరి విజ్ఞాపన చేసి ప్రార్థించి సమస్తమును పొందుకునే వారిగా ఉంటాము. ఆశీర్వాదకరముగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి ఆత్మీయ లాభం కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ దేవా, మీకు మహిమ కలుగునుగాక. నా యేసయ్యా రాజా, ఇదివరకు మీరు మా మధ్యలో ఉండి స్త్రీలమైన మాతో మాట్లాడిన దేవా, మీకు మహిమ కలుగునుగాక. నాయన తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రభా, నీ శిష్యులకు ప్రభా తండ్రి
ఆ మేడగదిలో ప్రభువా వాళ్ళు ఎంతగానో కనిపెట్టుకొని ఉండగా ప్రభువా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపినట్టుగా చూస్తున్నాం. దేవానికి వందనాలు 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 ప్రభువా. దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని ప్రభువా తండ్రి వారందరూ కూడా పొందుకున్నట్టుగా చూస్తున్నాం దేవా తండ్రి. అందులో మరికొందరు స్త్రీలు ఉంటుండగా దేవా తండ్రి, అందులో యేసు తల్లి అయిన మరియా కూడా ఉంటుండగా దేవా నీకు స్తోత్రము నాయన తండ్రి. వారందరూ కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి ప్రభువా తండ్రి సంఘంలో ప్రభువా తండ్రి నీకు స్తోత్రము నాయన తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు మహిమ కలుగునుగాక దేవా తండ్రి. వారు ఎంతగానో వాడబడినట్టుగా మేము చూస్తున్నాం దేవా నీకు వందనాలు 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 రాజా. ఇదిగో నాయన మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు స్తోత్రము నాయన. సంఘంలో ఉన్న స్త్రీలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు స్తోత్రము నాయన. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రభువా నీకు స్తోత్రము నాయన తండ్రి. మీకు సాక్షులుగా మేము ఉండడానికి మీ కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా నీకు వందనాలు ప్రభువా. ఎడతెగక ప్రార్థనలో ఉండడానికి దేవా కృప కుమ్మరించండి దేవా. మీ వాగ్దానము ప్రభు ప్రతి ఒక్కొక్కరు కూడా పొందుకొని దేవా నీకు స్తోత్రము నాయన తండ్రి. హల్లెలూయా ప్రభువా మీకు మహిమ కలుగునుగాక నాయన తండ్రి. నిన్ను ఎదుర్కోవడానికి దేవా తండ్రి మేమందరం సిద్ధపడడానికి మీ కృప కుమ్మరించండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ కలుగునుగాక నాయన నీకు వందనాలు 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 ప్రభువా. గొప్ప దేవా మీకు మహిమ కలుగునుగాక. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మరొకసారి నాయన తండ్రి మేమందరము కూడా ప్రభువా తండ్రి తండ్రి వాగ్దానము చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రభువా తండ్రి మా ఆత్మీయ జీవితంలో నాయన తండ్రి నీ వైపు చూస్తూ ప్రభువా గురి యొద్దకే మేము పరిగెత్తడానికి దేవా నీకు స్తోత్రము నాయన. నీ రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి ప్రభువా తండ్రి నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండడానికి మీరే కృప కుమ్మరించి సహాయం చేయగలరని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.